హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా స్పైసీగా చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. రెగ్యులర్గా కాకుండా ఇలా స్పైసీగా ట్రై చేయండి, డెఫినెట్గా టేస్ట్ నచ్చుతుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, స్పైసీ ఎక్కువ కావాలంటే మిరియాలు ఎక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా గసగసాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే 3 యాలకులు, 2 అంగుళాల చొప్పున చెక్క, 5-6 లవంగాయలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు అంతా ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి చికెన్ని కలుపుకోండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా వచ్చేలాగా మనం మగ్గించుకుందాం చికెన్ని. చూడండి, వాటర్ కొంచెం కొంచెం దిగుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. అప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. కారం వచ్చి నేను 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మనం మిరియాలు వేస్తాం కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కారం మనం. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకుంటే మనకి మసాలా పచ్చివాసన అంతా పోతుంది. ఈ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా తేలిపోయిద్ది. ఈ విధంగా తేలిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కొద్దిగా పలచగా ఉన్నా ఆరిపోయిన తర్వాత చిక్కగా ఉంటుంది, అందుకని కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిరియాలు వేయడం వలన చాలా స్పైసీగా ఉంటుంది. మీకు మిరియాల స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కారం తగ్గించుకోవచ్చు, లేదనుకుంటే మిరియాల స్పైసీ తగ్గించుకొని కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి.